విశాఖ ఉత్సవ్ను బహిష్కరించాలంటూ మావోయిస్టు లేఖ విడుదల చేయడం కలకలం రేపుతోంది. మావోయిస్టు పార్టీ ఏఓబీ అధికార ప్రతినిధి జగబంధు పేరిట లేఖ విడుదలైంది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహిస్తున్న ఉత్సవాలను రద్దు చేయాలని మంత్రి గంటాకు వార్నింగ్ ఇచ్చారు మావోయిస్టులు. ప్రజలు కష్టాలు విపత్తులతో బాధపడుతుంటే ఉత్సవాల పేరుతో నిధులు వృధా చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, చెప్పండి, విశాఖ మావోయిస్టులు మళ్లీ ఒక లేఖను విడుదల చేసినట్లు తెలుస్తోంది. విశాఖ ఉత్సవ్ను ఆపాలని వారు మంత్రి గంటా శ్రీనివాసరావుకు లేఖ విడుదల చేసినట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అనుష, విశాఖ ఏఓబీ బోర్డర్లో అంటే విశాఖ జిల్లాలో మరోసారి మావోయిస్టుల లేఖ కలకలం రేపింది. ఆ లేఖ సారాంశం ప్రకారం ఏంటంటే, విశాఖలో ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించనున్న విశాఖ ఉత్సవాన్ని వెంటనే బహిష్కరించాలని, అలాగే ప్రజల కష్టాన్ని, ప్రజలు విపత్తులతో బాధపడుతున్న సమయంలో వాళ్ళ నష్టాల్ని అంచనాలు వేయకుండా, వాళ్ళకి పరిష్కార మార్గాల్ని చూపించకుండా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు ఉత్సవాల పేరుతో అంటూ కూడా హెచ్చరించడం జరిగింది, ముఖ్యంగా మంత్రి గంటా శ్రీనివాసరావుని. ఎందుకంటే విశాఖ ఉత్సవాలు గంటా నేతృత్వంలోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 3 కోట్లకు పైబడి ఉత్సవాల నిధులను కేటాయించడం జరిగింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేఖను విడుదల చేశారు. ఎందుకనంటే గతంలో కూడా విశాఖ ఉత్సవాల పేరుతో ఎంతో దోపిడీ జరిగింది. ఇప్పుడు కూడా అదే గనక పందా కొనసాగితే తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆ లేఖలో సారాంశాన్ని వాళ్ళు ప్రధానంగా పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకసారిగా అధికారులు అయితే అలజడి మొదలైంది. విశాఖ ఉత్సవ్ సమీపిస్తున్న సమయంలో ఇలాంటి లేఖ రావడం, దీని మీద ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది ప్రస్తుతం అధికారుల్లో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొనుంది. అలాగే అనురాధ, గత కొంతకాలంగా విశాఖలో మావోయిస్టులు రెచ్చిపోవడం మనం చూస్తున్నాం. మరి ఈ లేఖను ప్రభుత్వం గనక పట్టించుకోకుండా ఈ ఉత్సవం నిర్వహిస్తే గనక ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి? ప్రస్తుతం లేఖలో సారాంశాన్ని బట్టి చాలా తీవ్రంగానే వాళ్ళు హెచ్చరిస్తూ మంత్రి గంటా శ్రీనివాసరావుని లేఖ విడుదల చేయడం జరిగింది. జగబంధు పేరుతో విడుదలైన ఈ లేఖని ప్రభుత్వం తేలికగా తీసుకున్నట్టయితే ఏదైనా ఒక ప్రమాద గంటికలు మోగే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి అది ఏ పరిణామాలకు వెళ్తుంది అన్నది పూర్తిగా మనం అంచనా వేయలేకపోయినప్పటికీ కూడా మావోయిస్టుల హెచ్చరికల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి ఈ 3 రోజుల పాటు అతిరథ మహారాజులందరూ కూడా విశాఖ రానున్నారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ కానీ, లేకపోతే ఇతర అంశాలు కానీ, అలాగే ప్రజలకి సంబంధించిన ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ నేపథ్యంలోనే ఎక్కువ డబ్బులను కూడా ఈ ఉత్సవాల పేరిట ఖర్చు చేస్తున్నారనేది ప్రధానంగా అందులో మావోయిస్టుల నేతలు పేర్కొన్న అంశం కాబట్టి ఒకసారి పునరాలోచించాల్సిన అవసరం కూడా ఉంది. దీని మీద అలర్ట్ అవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. మరి ఈ నేపథ్యంలోనే నిన్న అర్ధరాత్రి లేఖ విడుదలైన నేపథ్యంలో ఈసారి ఇప్పటికే మొత్తం ఇటు పోలీసులు కానీ, అటు జిల్లా అధికార యంత్రాంగం కానీ ఈ రోజు సమావేశం అయ్యి దీని మీద కూడా చర్చించే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.